వరుణ్ గుండెలో వేల సూదులు గుచ్చినట్లు అనిపించింది. కీమోథెరపీ అనే పదం వినగానే అతని కాళ్ల కింద భూమి కదిలిపోయినంత పనైంది. అన్విత కళ్ళు వాల్చుకుని వరుణ్ వైపు చూడలేకపోయింది. మౌన రాగాల జ్ఞాపకం పార్ట్ 3 ముగింపు. వరుణ్ నెమ్మదిగా అన్విత ముందు మోకాళ్ల మీద కూర్చున్నాడు. ఆమె వణుకుతున్న చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అన్వితా, ఇంకా నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఆపరేషన్ అయిపోయింది అన్నావు కదా, మళ్ళీ ఈ కీమో ఏంటి? నిజం చెప్పు అని అడిగాడు వరుణ్. అన్విత కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. వరుణ్, ఆపరేషన్ సమయంలో ట్యూమర్ని పూర్తిగా తొలగించలేకపోయారు. అది మళ్లీ తిరగబెట్టింది. ఇప్పుడు అది చివరి దశలో ఉంది. డాక్టర్లు నాకు ఎక్కువ సమయం లేదని చెప్పారు. అందుకే నిన్ను చివరిసారిగా చూసి వెళ్ళిపోదామని వచ్చాను. నన్ను వదిలేయ్ వరుణ్. నన్ను ప్రేమించి నువ్వు ఆ బాధను మోయలేవు. ఓడిపోని ప్రేమ. వరుణ్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. చుట్టూ ఉన్న ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయింది. కాని అతని మనసులో మాత్రం ఒక గట్టి నిశ్చయం ఏర్పడింది. చూడు అన్వితా, మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అది రేపు రావచ్చు, లేదా 50 ఏళ్ల తర్వాత రావచ్చు. కాని ఉన్నంత కాలం మనం కలిసి ఉండకూడదని ఏ దేవుడు రాశాడు? నీ చివరి శ్వాస వరకు నేను నీ పక్కనే ఉంటాను. మనం గడిపే ప్రతి క్షణం ఒక యుగంలా ఉండేలా నేను చూసుకుంటాను. నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లడానికి నేను ఇక్కడికి రాలేదు. అన్విత వద్దని ఎంత వారించినా వరుణ్ వినలేదు. ఆ రోజే ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ప్రతిరోజూ ఒక పండుగలా వరుణ్ తన ఉద్యోగానికి సెలవు పెట్టాడు. అన్వితకు ఇష్టమైన పెయింటింగ్ సామాగ్రిని తెచ్చి ఇచ్చాడు. ఆమె వీల్ చైర్లో కూర్చుని బొమ్మలు గీస్తుంటే వరుణ్ ఆమె పక్కనే కూర్చుని కవితలు చదివేవాడు. ఆమెకు కీమోథెరపీ వల్ల జుట్టు రాలిపోతున్నప్పుడు వరుణ్ కూడా తన తల నీలాలు సమర్పించి, ఇప్పుడు చూడు, మనమిద్దరం సేమ్ టు సేమ్ అని ఆమెను నవ్వించేవాడు. ఆమె నవ్వులో తన బాధను మర్చిపోయేవాడు. ఒక రోజు సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో అన్విత వరుణ్ భుజంపై తల వాల్చింది. వరుణ్, నా వల్ల నీ జీవితం ఆగిపోయింది కదా అంది చిన్నగా. లేదు అన్వితా, నీ వల్లే నా జీవితానికి ఒక అర్థం దొరికింది. ప్రేమించడం అంటే కలిసి బతకడం మాత్రమే కాదు, ఒకరికోసం ఒకరు చివరి వరకు తోడుండటం అని నువ్వు నాకు నేర్పావు అన్నాడు వరుణ్ ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ. అమరమైన జ్ఞాపకం. కొన్ని నెలల తర్వాత అన్విత ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆమె కళ్ళు నెమ్మదిగా మూతపడుతున్నాయి. వరుణ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. వరుణ్, మళ్ళీ పుడితే నీకే దొరకాలి. అప్పుడు వీల్ చైర్ లేకుండా నీతో కలిసి ప్రపంచమంతా నడవాలి అంది అన్విత క్షీణిస్తున్న స్వరంతో. తప్పకుండా అన్వితా, ఆ రోజు కోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను అన్నాడు వరుణ్ కన్నీళ్లను ఆపుకుంటూ. అన్విత పెదవులపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. ఆపై ఆమె శ్వాస నిశ్చలమైపోయింది. కొన్ని ఏళ్ల తర్వాత హైదరాబాద్లోని ఒక పెద్ద ఆర్ట్ గ్యాలరీలో ఒక ఎగ్జిబిషన్ జరుగుతోంది. అక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్నీ ఒకే అబ్బాయివి, ఒకే అమ్మాయివి. ఆ గ్యాలరీ పేరు అన్విత మెమోరియల్ ఆర్ట్ గ్యాలరీ. వరుణ్ అక్కడ ఉన్న ఒక పెయింటింగ్ ముందు నిలబడి ఉన్నాడు. అందులో అన్విత నవ్వుతూ గాలిలో ఎగురుతున్నట్లు ఉంది. నువ్వు నా పక్కన లేకపోయినా నా ప్రతి ఆలోచనలోనూ, నా ప్రతి శ్వాసలోనూ నువ్వు ఉన్నావు అన్వితా. మన ప్రేమకు చావు లేదు అని మనసులో అనుకున్నాడు. ప్రేమ అంటే ఒకరిని పొందడం కాదు, ఒకరి జ్ఞాపకాన్ని గుండెల్లో దాచుకుని ఆ జ్ఞాపకంతోనే జీవితాంతం బతకడం. సమాప్తం. మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇంకేదైనా కొత్త రకమైన కథ, థ్రిల్లర్ లేదా కామెడీ రాయమంటారా?